డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కుల వివక్షత బయటపడింది. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం యండ్లపల్లి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులను ఉపాధ్యాయుడు శ్రీనుబాబు కులం పేరుతో దూషిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ టీచర్తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వరలక్ష్మి, నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను ఇక్కడ దగ్గర ఉంటదనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను దూరం అయిపోతున్నాను. మా ఊరు అసలేంటి మాది 20లో దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. నేను మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. నేను ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకొని లోపల మా పిల్లలు మళ్ళీ మన బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఎంటి తాతారావు ఎంటి వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయింది. మాలని మేము అమ్మాళ్ళ ఇంటికాడ ఉంటున్నాను. నేను మామూలుగా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎంసార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా. పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో బేరమ్మా, మరి ఒంట్లో భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎంసార్. పిల్లలందరూ బయట పోతున్నా. మరి ఏం చేస్తున్నారో తెలుసులేదు. ఇక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుసులేదు. మరి పిల్లలు అయితే బెల్ల పంపించు ఇక్కడి నుంచి మేము చెప్తున్నామండి. పొత్తులు ఇంటికి అనాలా? మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. మేము నా వ్యాపారం చేసుకుంటే నీ ఆయనకి ఎందుకు, చేసుకోపోతే నా ఆయనకి ఎందుకు? మాకేం తెచ్చి చేస్తాడా? మా పిల్లలు అలా చేస్తున్నాడు. ఏడు చెప్తున్నాడు. పిల్లలు అంటున్నారు మాలలు అంటున్నారు. ఆ మాలలందరినీ బయట స్కోపులమ్మ బండగా చూస్తారా? మాలలందరినీ బయట కట్టేస్తారా? ఏ చదివి చెప్తలేదా ఇది సారా? మా ఊరు ఎండపల్లి. నేను పలానా స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ పేరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎండపల్లి. నేను ఇలాగా 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఇసుకుపాటి సతీష్ కుమార్. ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా ఆయన తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే ఓ చుట్టూ మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసేస్తున్నాడంట. మా డాడీ తాగిపోతా మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతావు పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయలు పిల్లకి లింకులు కలుతున్నాం. మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి వస్తే అందరినీ తిడుతున్నారు. మీదేం జాతర అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అలాగే అందరికీ లింకులు కలుతున్నారు. మాకు ఈ సార్ వద్దు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు పిల్లల్ని దూషించాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దూషించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు చేసే పనులపై కూడా టీచర్ కామెంట్ చేసినట్టు వారు ఆరోపిస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మా ఊరి పేరు ఎండపల్లి అండి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కళా స్వరూప. నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింకులు కడుతున్నారు. పిలిచి లింకులు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదుప్రియర్ అన్న గాడిదని ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు. మళ్ళీ ఎస్సీకి వాళ్ళు పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు. మేము మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కాపుకూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం.
మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య, జడ్పీ సెంటర్పల్లి స్కూల్లో చదువుకున్నానయ్య. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదన్నయ్య. ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు వెళ్ళిపోతున్నాయన్నయ్య. మా మా చెల్లెలన్నయ్య గేది వసే గీసి ఎలా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మీరు ఏ పని చేస్తలేదు, మాకు ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారన్నయ్య. మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరన్నయ్య. మరో విద్యార్థి తల్లి మాట్లాడుతూ తాము చేసే పనుల గురించి టీచర్ చాలా నీచంగా మాట్లాడినట్లు పిల్లలు తమకు చెప్పారని అన్నారు. పిల్లలకు బుద్ధి జ్ఞానం నేర్పించాల్సిన మాస్టరే ఇలా చేయడమేంటని పిల్లాడి తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు నవకుమారి అండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లల్ని ఇద్దరిని ఇలా కుర్రాడిని బాగా చదువుకుంటలేదని హాస్టల్ వేస్తే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసానండి. జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎం సార్ కాల్ పెట్టుకుని జాయిన్ చేసానండి. జాయిన్ చేస్తే ఇలాగలని మరి కుర్రాడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకామని వచ్చి చనిపోయాడ్రా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడంటండి. ఈ రాగాలని పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుంటే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు చంపుతున్నాడు అంటండి. మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎం సార్ కాళ్ళు పెట్టుకొని బతిమాలుకొని నేను పిల్లల్ని జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కాదురా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడని నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 చుట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుక్కుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చాయండి హెచ్ఎం సార్ని. మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు కదండి, ఎందుకండి మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బతుకుతున్నాను. ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరిని పెట్టుకుని బతుకుతున్నాను. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్పీకి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే హెచ్ఎం సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బీకలేరు, మాల జాతి ఏం బీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. గత కొంతకాలంగా పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఇలాఖాలోనే పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని అంటున్నారు. ఉపాధ్యాయుడిపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఎండపల్లి నాది, నేను శీలం అప్పలరాజు నా పేరు. మహిళా సంఘంలో ప్రెసిడెంట్ అండి, సిపిఎం లిబరేషన్ పార్టీలో. ఇప్పుడు ఇక్కడ ఎండపల్లికి సంబంధించి పిల్లలు ఏదైతే హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతోటి చాలా నోటికొచ్చినట్టు మాట్లాడి, మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి చేసుకుంటే అతనికి ఎందుకండి. డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు. చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి. మా పిల్లలు చదువుకోలేకి పాఠశాలలు ఎలాగున్నాయి అన్నది మీరు గమనించండి సార్. ఎందుకంటే పాఠశాలకి మేము ఇది పంపుతున్నాం అది పంపుతున్నాం అన్నది కాకుండా పిల్లలు తల్లులు ఏదైతే ఉందో ఇవాళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లులు ఏడుతూ ఉన్నారండి. మరి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మీ బంగారు పరిపాలన ఇస్తానని మా బిడ్డలకి బంగారు పరిపాలన ఇస్తాననేసి మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి మీరు బంగారు పరిపాలన ఇవ్వద్దండి. స్కూల్లో ఏం జరుగుతుందో పిల్లలపై అసహాయంగా మాట్లాడడం, ఆ పిల్లలకి బూతులు కూడా మరి మీ ఇద్దరికి ఏం ఇంకుందని కూడా పిల్లల్ని అడగవచ్చు పరిస్థితి ఏమున్నదండి హెచ్ఎం సార్ కి. మరి ఏదైనా సరే అతను వెంటనే కూడా
సస్పెండ్ చేసి ఎక్కడెక్కడ లేని అధికారులు అందరూ కూడా ఇక్కడ రావాలనేసి మీరు సరైన నిర్ణయం తీసుకుని మాకు సరైన పరిష్కారం చూపిస్తారని, మా పిల్లలకి కులం పేరుతోటి తిట్టి, మీరు మాలోళ్ళు ఎస్సీలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లలు కాపుల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిడతా ఉన్నారండి. మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి. స్కూల్లోను మరి వ్యక్తిగతంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నదండి స్కూల్ వ్యవహారం అంతా కూడాను. మరి ఇక్కడ హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మరి ఆయన మీద చర్యలు తీసుకుని మీరు పర్సనెంట్ కి కంపల్సరీగా పర్సనెంట్ తీసుకుంటేనే కానీ మేము ఈ నిరాధార దీక్ష ఏదైతే ఉందో మేము నిర్ణయించండి. మాకు సరైన పరిష్కారం చూపిస్తేనే కానీ మీరు డిప్యూటీ సీఎం గారు మీరు ఎక్కడున్నా సరే మరి ఇక్కడ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వచ్చి మీరు అమలులో తీసుకుని మరి ఈ పిల్లలకి న్యాయం అంటే మీరు చేస్తారని, మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి. ఎందుకంటే ఒకళ్ళమ్మ పొత్తులు అమ్ముకుంటున్నారనేసి, ఒకళ్ళమ్మ ఇంట్లో అంచులు తోముకుంటున్నారనేసి మా పిల్లలకి ఇదేనండి నేర్పడం ఈ పాఠశాలలోను. ఇది కాదు కదా పిల్లలకి మీరు ఏం నేర్పుతారనేసి, మీరు ఏం మెసేజ్ ఇద్దారనేసి, మీరు డిప్యూటీ సీఎం ఎలాగో అవే అవునప్పుడు మీరు ఏ హామీలు ఇచ్చారు, మరి మా పిల్లలకి మరి సరైన దాంట్లో నేర్పిస్తారనేసి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్నపల్లి స్కూల్ ఏదైతే ఉన్నదో కంపల్సరీగా ఇక్కడ ఉన్న హెచ్ఎంలు ఏదైతే ఉందో ప్రతి స్కూల్లోనూ కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళ తిండి విషయంలో కూడా సరిగా కూడా వాళ్ళ తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి రావడం, మళ్ళా 5 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ రావడం. ఆడపిల్లలు మా ఆడపిల్లల కంటిది స్వతంత్రం అంటేది లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉండి మేము చాలా భయపడుతూ ఉన్నాము. మేము సరైన చర్యలు తీసుకుని ఎండపల్లి ఏదైతే ఉందో ఈ ఎండపల్లి కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో మీరు సరైన చర్యలు తీసుకుని మీరు సరిగా నిర్ణయించకపోతే మా ఉద్యమం కంపల్సరీగా మేము ఆపమనేసి మీరు సరిగా నిర్ణయం తీసుకుని ఇట్లు